ఎఫెసీ 3:1 చదవచ్చు. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన గృహ నిర్వాహకమును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవదర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మర్మము దేవుని దర్శనము వలన నాకు తెలియపరచబడినందును సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము అనుగ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారై ఉన్నారని అనిదియే దేవుడి కార్యకర్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడైనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి బోధింపయాక్యముగా కానీ శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించును. దేవుడి చిన్న దీవించును గాక. ప్రేమగాలి మా తండ్రి పరిశుద్ధ పాదాలకు వెళ్ళదు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను అమ్మకి వెళ్ళదు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యూత్ బైబిల్ క్లాస్లో తండ్రి మేము నేర్చుకోగల అనేక విషయాలు తండ్రి యేసయ్య నీ కృప ద్వారా తండ్రి మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. అయ్యగారు నమ్మకాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. మా వరకు ప్రత్యేకంగా తండ్రి యేసయ్య సమయాన్ని ఏర్పరిచారు తండ్రి. ఎంతోమంది యవనస్తులు తండ్రి యేసయ్య దూరం అయిపోతున్నారు తండ్రి. నీ సన్నిధికి వచ్చేలాగా వాళ్ళకి అనుగ్రహించండి తండ్రి యేసయ్య. అద్భుత కార్యాలు చేసే తండ్రి ఆశ్చర్య కార్యములు చేసే ఎవరికి వెళ్ళదు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ ప్రతి అవసరతలో మీరు తోడుకోండి వేసినాం. నీ చిన్న ప్రార్థన మిక్కిలితో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తరగతిలో మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముఖ్యంగా యూత్ అందరూ కూడా బైబిల్ నేర్చుకోవాలని ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలని మీకు మహోన్నతుని విద్య నేర్పించడానికి మహాదేవుడు చూపిన కృపను బట్టి అనేక సంగతులు చెప్పడం జరుగుతుంది. ఇంకా మన యొక్క పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా టైం పాటించి టైంకి
రావాలి. వచ్చేలాగా మీరందరూ ఏం చేయాలి? మీరే కృషి చేయాలి. అందరూ కూడా ఒకరికొకరు పిలుచుకుని ఒకరికొకరు ప్రోత్సహించుకుని బైబిల్ తరగతికి వచ్చి మరి దేవుని జ్ఞానం నేర్చుకుంటే రేపొద్దున దైవ జ్ఞానంలో మీరు బలపడతారు. మంచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జ్ఞానం సంపాదించుకునేటువంటి వాడు చాలా గొప్పవాడై ఉంటాడని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంచేత ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా మంచి విషయాలు పౌలు గారు రాయించారు. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రతి మాట మనం అందరం చదువుకోవలసిన, నేర్చుకోవలసిన అనేక అంశములు, చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. అవేంటన్నది ఈ యొక్క బైబిల్ క్లాసులో మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మొదటి నుంచి ఆ వాక్య భాగం చదువుకున్నట్లయితే ఇలా రాయబడింది: ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. దేవుని కృప విషయమైన ఏర్పాటు అంటే దేవుని కృపలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మహాకృపను బట్టి మనం ఏర్పరచబడ్డాం. మనం ఏర్పరచుకోవాలనేది దేవుడి సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందు నాటిది. భూమి ఆకాశంలో కలుగజేయక ముందు నాటి దేవుని ఏర్పాటు అది. ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుడి సంకల్పం. అది నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు నిర్ణయించి, దేవుడు ఉద్దేశించి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కృపను బట్టి ఈ ఏర్పాటు మనకు దొరికింది అంటున్నాడు. దాని గురించి మీరు విని ఉన్నారు. ఎట్లాగనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. అంటే దేవుని మర్మం పౌలు గారికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. పౌలు గారికి దేవుడు ప్రత్యక్షపరచబడిన మర్మం దేవుడు పౌలు తెలుసుకున్నటువంటి ఆ మర్మాన్ని రాశాడట. అంటే రాయబడింది. పౌలు 14 పత్రికలు రాశాడు. ఈ పత్రికల్లో ఉన్నటువంటి మహాజ్ఞానం నేర్చుకుంటే నిజంగా అద్భుతమైన దైవజ్ఞానవంతులు అవుతారు. ఈ లోక సంబంధమైన పుస్తకాలలో ఉన్న చదువు కంటే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానం చాలా అద్భుతమైంది, శ్రేష్టమైంది. బైబిల్ జ్ఞానం నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏమండి ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుచేత లోకం దాన్ని నేర్చుకోవట్లేదు. లోక సంబంధులు దాన్ని పట్టించుకోరు, లోక సంబంధులు దాన్ని నేర్చుకోరు. కానీ దేవుడి పిల్లలు దైవ సంబంధులు కాబట్టి దైవ సంబంధులైన మనము దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. చర్చికి రావడం పోవడం కాదు, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. ముఖ్యంగా బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పమని ఇప్పుడు పాట కూడా విన్నారు కదా. బాలుడు నడవవలసిన త్రోవల్లో యేసు నడిచెను, యేసు శాస్త్రులతో పరిశీలతో తర్కించెను, వారికి అనేకమైన ప్రశ్నలు వేసాను అనే మాటలు మీరు విన్నారు. ఏమండి, రాయబడిన మాటల్లో యేసు ఎప్పటి నుండి? సుమారు 12 ఏండ్ల వాడైనప్పటి నుండి. 12 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలండి? 12 ఏండ్లు. 12 ఏండ్ల వాడైనప్పటి నుండి బాధకుల మధ్య కూర్చున్నాడు యేసుప్రభు. మీరు సిగ్గుపడుతున్నారు రావడానికి వెళ్ళడానికి. బాధకుల మధ్యకి వెళ్ళి కూర్చున్నాడు. మనం యేసుక్రీస్తుని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది మనకి లోకాసు వార్తలో మనం చూస్తే
2వ అధ్యాయం తీసుకోండి. బాలుడు నడవవలసిన రీతి యేసు నడిచింది. యేసు దైవజ్ఞానము కలిగిన వాడై, దైవ సంపన్నుడై, ఎంత చక్కగా చిన్నప్పటి నుండి, బాల్యము నుండి ఆయన ఎలా నడిచాడో పరిశీలిద్దాం. లోకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం నుంచి చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందాను, దేవుని దయ ఆయన మీద ఉండేను. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ఎలా ఉన్నాడట? ఎదుగుతూ బలం పొందుతూ ఉన్నాడు, దేవుని దయ పొందుకొంచు ఉన్నాడు. మన కుర్రాళ్ళు 12 ఏళ్ళు వచ్చాయనుకోండి, అసలు దేవుడి దగ్గరికి రారు, దేవుడి మాటలు వినరు, దేవుడి మాటలు పట్టించుకోరు, దేవుని జ్ఞానం తెలుసుకోరు, దేవుని జ్ఞానం నేర్చుకోరు. సరే, వీళ్ళకి ఈ చదువులకి ఇచ్చే ప్రాముఖ్యత దేవుని జ్ఞానానికి ఇవ్వడం అండి. మన వచ్చిన కుర్రోళ్ళు చూడండి, ఈరోజు మళ్ళా రాలేదు. వినాలి, బాలుడు నడవవలసిన విధానం దేవుడు యేసుక్రీస్తు నందు చాలా గొప్ప మాదిరి చూపించాడు. అదే తెలుసుకోవాలి, ఇప్పుడు మనం నేర్చుకోవాలి. మన పిల్లలైతే 12 ఏళ్ళు వచ్చాయనుకోండి, చేతికి అంకరు దొరకరు. యూత్ కుర్రోళ్ళు అందరూ ఎవరికి రోల్ మోడల్ తీసుకుంటారో తెలుసా? హీరోలకి ఫేవరెట్లు అవుతారు, హీరోలకి వెంబడిస్తారు. వాళ్ళు సినిమాలు చూసి వీళ్ళు పిచ్చెక్కిపోతూ ఉంటారు. పార్టీలు, వీడు ఒకటి పార్టీ, ఆడు ఒకటి పార్టీ, ఇంకో పార్టీలు పెట్టుకుంటారు. కానీ యేసుప్రభు చూసారా, బాధకుల మధ్యకి వెళ్ళాడు. అక్కడ మనం ఒక్కొక్క వచ్చిన చూసినట్లయితే, బాలుడు జ్ఞానంతో నిండి కొంచెం ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండేది. మన పిల్లల్లో ఎవరి మీద అయినా దేవుడి దయ ఉంటుందా? దేవుడి దయ పొందుకోరు ఎవరు. ఎందుకంటే బైబిల్ క్లాస్కి రారు కనుక, దేవుడి సంధికి రారు కనుక, దేవుడి జ్ఞానం నేర్చుకోరు కనుక. సరే, దేవుడి దయ మన మీద ఉండాలంటే దేవుడి జ్ఞానం నేర్చుకోవాలి. ఎప్పటి నుండి? బాల్యము నుండి నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకోవాలి. బడిలో చెప్పిన పాఠాలు ఇవన్నీ. బైబిల్ చెప్పే పాఠాలు బడిలో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, యూనివర్సిటీల్లో చెప్పరు, శాస్త్రవేత్తలు చెప్పరు, సైంటిస్టులు చెప్పరు, ఎవరి సినిమాలో చెప్పరు, సీరియల్లో చెప్పరు. ఎక్కడైనా చెప్తారా? ఈ మహాజ్ఞానం ఎవరు చెప్పరు. మరి దేవుడు చెప్పాడు, బైబిల్ చెప్పింది. మేము చెప్తాం రండి అంటే మీరు రారు, మీరు నేర్చుకోరు. ఏం చేయాలి మరి? అందుకే యూత్ బైబిల్ క్లాస్ ప్రత్యేకంగా పెట్టాం. మీరు రావాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలని. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళింది. ఎన్నేళ్ళు అవి? ఎన్నేళ్ళు అంట ఆయనకి? 12 ఏళ్ళు. నీకెన్నేళ్ళు? 16 ఉంటాయేమో. ఈ 12 ఏళ్ళ కుర్రోళ్ళు రాలేదు మొన్ననే. సూతేజ, అవి ముగ్గురు, జాలాలు ముగ్గురు రాలేదు, మొన్న వచ్చారు. అంటే నేను ఇంకేం చేయాలి మరి? మెసేజ్ పెడుతున్నాం, చెప్పమని చెప్తున్నాం, వర్తమానం పంపిస్తున్నాం. రాగల తరాలలో పుట్టబోబు పిల్లలు దాన్ని ఎరిగినట్లును, వారు లేచి తమ పిల్లకు దాన్ని నేర్పినట్లును, మీరును దేవుని నిరీక్షణ గలవారే దేవుని క్రియలు మరవక ఉండండి అని కింద వారం కూడా చెప్పాను. ఒక తరం మరొక తరాన్ని తయారు చేయాలని చెప్పాను. అందుకే బైబిల్ తరగతి పెడుతున్నాం. తరాలు తయారు చేయడానికే బైబిల్ తరగతి. ఇప్పుడు ఈ బైబిల్ తరగతి పెడితే మాకేమైనా వస్తుందా? రూపాయి వస్తుందా? విజయ్, ఎవరైనా ఏమైనా ఇస్తారా?
అయినా ఎందుకు పెడుతున్నాం? పిల్లల్ని తయారు చేయాలి. అది సంఘం యొక్క బాధ్యత. క్రీస్తు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మరొక తరాన్ని తయారు చేయాలి, వాక్యం నేర్చుకునే వారిని తయారు చేయాలి. ఇప్పుడు ప్రసాద్ వాక్యం బోధిస్తున్నాడు. ఎందుకు బోధిస్తున్నాడు? నేర్చుకున్నాడు కాబట్టి. ప్రతి ఆదివారం చెప్పడానికి అవకాశం ఇస్తున్నాం. మరి ప్రసాద్ ఇప్పటి వరకు లైవ్లో మాట్లాడలేదు, కానీ ఇప్పుడు లైవ్ ఇస్తున్నావు ప్రసాద్. ఎందుకు ఇస్తున్నావు? నేర్చుకున్నాడు, స్టాండర్డ్ అవుతున్నాడు కాబట్టి, స్థిరపడుతున్నాడు కాబట్టి లైవ్ ఇవ్వగలుగుతున్నాం. అంతవరకు లైవ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కడన్నా తప్పు చెప్తే బాగోదు లైవ్లో, అందుకని లైవ్ ఇవ్వలేదు. ఇప్పుడు చక్కగా చెప్పగలుగుతున్నాడు. ఇంద్రానగరంలో కూడా గంట చెప్తున్నాడు, ఇక్కడ ఒక అరగంట చెప్తున్నాడు, ప్రతి వారం చెప్తున్నాడు. అలా మీరు తయారవ్వాలి. నా ఉద్దేశం అది. అమ్మాయిలు చెప్పాలి, అబ్బాయిలు చెప్పాలి. వాక్యం చెప్పాలంటే కనీసం ఒక 3 సంవత్సరాలైనా బైబిల్ తరగతులకు వచ్చి నేర్చుకోవాలి. 3 ఇయర్స్ ఓన్లీ. మీరు రాగలిగితే చక్కగా చెప్పగలుగుతారు. బైబిల్ ఎంతమంది రాశారు? బైబిల్ రాసిన గ్రంథకర్తలు ఎంతమంది తెలుసా? మాట్లాడకు ప్రసాద్. ఎంతమంది రాశారో తెలియదు, చెప్పలేరు. మీరు నేర్చుకుంటున్నారా? 40 నుంచి 42 మంది రాశారు. 40 నుంచి 42 మంది బైబిల్ రాశారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 16 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. పాత నిబంధన ఎన్ని? కొత్త నిబంధన? వెరీ గుడ్. విషయం ఎలా చెప్పేస్తున్నారు అవి? నువ్వు అలా కూడా చెప్పాలి. లోకంలో గొప్పవాళ్ళ అయిపోవాలని చూస్తాం మనం, కానీ మంచిదే. బైబిల్లో అల్పులు అయిపోతారా? కనుక తరం తయారు చేయాలంటే, దేవుడిని ఎరిగిన తరం కావాలంటే, దేవుడి జ్ఞానం నేర్పించగలిగే పిల్లలు రావాలంటే చెప్పాలా. బైబిల్ తరగతి ఉండాలా, బైబిల్ క్లాస్ ఉండాలా. పుట్టబోయే పిల్లలకి, రేపొద్దున మీకు పిల్లలు పుడతారు. మరి ఆ పిల్లలకి మీరు దేవుడి జ్ఞానం నేర్పాలంటే ముందు మీరు నేర్చుకోవాలి కదా. అయ్యకి తెలియదు జ్ఞానం, అమ్మకు తెలియదు జ్ఞానం, మీకేం నేర్పుతారు? మీ అయ్యకి మీ అమ్మకే తెలియదు. మీ నాన్న మీకు జ్ఞానం నేర్పలేడు, బైబిల్ జ్ఞానం. మీ అమ్మ నీకు బైబిల్ జ్ఞానం నేర్పలేదు. మరి మేము నేర్పుతున్నామంటే ఉచితంగా ఏం చేయాలా? వచ్చి నేర్చుకోవాలి. ఏ ఫీజు ఏం లేదు కదా, ట్యూషన్ ఫీజు కట్టినట్టు. 40,000 రూపాయలు కడితేనే కానీ బైబిల్ నేర్పం అని అంటే బాగుంది. అసలు రాదు మీరు అలా అంటే. 40,000 రూపాయలు కట్టాలా బైబిల్ నేర్చుకునే ప్రతి ఒక్కరు అని అన్నాం అనుకో, వస్తారా? అసలు రారు. ఏమన్నా పెడతాము, రండి తినేసి బైబిల్ నేర్చుకుంటా అంటే రావట్లేదు. అయినా మరి 40,000 రూపాయలు కట్టి నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోలేదు. ఎందుకంటే అంత అవసరం లేదనుకుంటారు. దేవుని పిల్లలారా, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం నేర్చుకోమన్నాడు. కనుక 12 ఏండ్ల వాడే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఇంకా ముందుకు చదివితే మరి అద్భుతమైన సందర్భం. చాలాసార్లు ఇది చెప్పుకున్నాం, కానీ మీకు ఇది ముఖ్యంగా మరి బాలుడు నడవవలసిన త్రోవల్లో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నదన్నటువంటి సంగతి గురించి మహాజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పస్కా పండుగ సమయంలో తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకి వెళ్ళే సమయంలో మరి యేసుక్రీస్తుని కూడా ఆయన 12 ఏండ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించడానికి వాడికి చొప్పున యెరూషలేము వెళ్ళారు. 12 ఏండ్లు ఆయన తల్లిదండ్రులతో కూడా కలిసి పస్కాకి వెళ్ళాడు. 12 ఏండ్ల వరకు తల్లితో ఉంటాడట. యూదా గోత్రాల్లో పుట్టిన యూదులు 12 ఏండ్ల వరకు తల్లితో పెరుగుతారు. 12 ఏళ్ళు అయిన తర్వాత తండ్రితో ఉంటారు. అంచేత ఏం చేశారంటే ఈ యేసుక్రీస్తుని వదిలేసి వచ్చేసారు ఇలా. ఎందుకని? మరియమ్మ ఏమనుకుందంటే
12వ ఏట వరకు నేను చూశాను, కాబట్టి ఇక నుంచి నా భర్త చూసుకుంటాడని చెప్పి ఆవిడ అనుకుంది, యోసేపు చూసుకుంటాడు అనుకుంది. ఆయనకేమో జ్ఞాపకం లేదు యోసేపు గారికి. ఆఖరికి యేసుప్రభుని అక్కడ వదిలేసి వచ్చేసారు. 3 రోజులు అయిపోయింది, వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు. ఆవిడ దగ్గర ఉన్నాడని ఈవిడ అనుకున్నది, ఆయన దగ్గర ఉన్నాడని ఆవిడ అనుకుంది, ఆవిడ దగ్గర ఉన్నాడని ఈయన అనుకున్నాడు. అందుకే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు, యెరూషలేము దేవాలయంలో. బాధకుల మధ్య ఆయన కూర్చున్నాడు. 43 ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచింది. ఎక్కడ నిలిచాడు? రోడ్ల మీద తిరుగుతలేదు, బీచ్లో తిరుగుతలేదు, యెరూషలేము దేవాలయంలో సేవకుల మధ్య కూర్చున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ వెలమైన వారిలోనూ ఆయన వెతుకుతున్నారు. అక్కడ ఉన్నాడు అనుకోవట్లేదు, దేవాలయంలో. ఇద్దరు మర్చిపోయారు. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు అక్కడే ఉండిపోయాడేమని చెప్పేసి యెరూషలేము వచ్చారు. 3 దినములు అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. 3 రోజులు బట్టి ఎక్కడ ఉన్నాడైనా? నువ్వు 1 గంట సేపు ఉండలేవు దేవుడి సన్నిధిలో. నీకు అడావాడి పారిపోవాలి, అక్కడికి ఇంటికి పారిపోవాలా. ఇంటికాడ ఏం దాచిపెట్టారని ఎంతసేపు ఇల్లు అని ఉంటుంది చాలామందికి. మనసంతా ఇంట్లో వాకలి. ఇంకే పిల్లతల్లులు అయితే ఇంకా అవసరం లేదు. నా పిల్లలు, నా భర్త, నా సంసారం, నా వంటగది, నా పడగది అన్నట్టు ఉంటుంది ఇలా యుద్ధుస్తే అంతా. దేవుడి మీద ఉంటుందా? ఇప్పుడు అసలే ఉండలేదు దేవుడి మీద కానీ, దేవుడి వాక్యం మీద కానీ, దేవుడి మాటల మీద కానీ ఎవరికీ మనసు ఉండలేదు. డ్యూటీల మీద, వ్యాపారాల మీద, వ్యవసాయాల మీద, అలాంటి వాటి మీద ఉన్న దృష్టి దేవుడి వాక్యం మీద పెడుతున్నారా? మీ అయ్యని రమ్మంటే వస్తాడా? మీ అయ్యని రమ్మంటే వస్తాడా? మీ తల్లిని రమ్మంటే వస్తుందా? మీ తల్లిని రమ్మంటే వస్తారా? రారు. వాళ్ళకే దేవుడి జ్ఞానం ఎరగరు, ఇంక మనకి పిల్లలకి ఏమైనా నేర్పుతారు? కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను యేసు నడిచాను. పాట అందుకే మీకు వినిపించాను. బాలుడు నడవవలసిన త్రోవను యేసు నడిచాను. బాధకుల మధ్య యేసు నిలిచెను, వారికి ప్రశ్నలు అడిగి వారిని ఆశ్చర్యపరిచినని ఉంది పాటలో. అంటే పాట కొత్త మోడల్లో పెట్టారు కాబట్టి మీకు అర్థమవుతలేదు. ఆ పాట లిరిక్స్లో మంచి మాటలు ఉన్నాయి. అది కొత్త మోడల్లో, సినిమా మోడల్లో పెట్టిన మూలని మీకు అర్థం లేదు. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక ఈ కుర్రగాళ్ళకి చెప్పలేకపోతున్నాం. 12 ఏళ్ల వయసు వచ్చాక పట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారంటే, మా అబ్బాయిని బాగా వాక్యం నేర్పండి, బాధకుడిగా తయారు చేయండి అని తల్లిదండ్రులు ఆశపడతారు. వీళ్ళు బాధకుడిగా తయారు చేయడానికి అసలు వస్తే కదా, దొరికితే కదా మనకి. మా ఓడి చేత బైబిల్ చదివించండి, మా ఓడి చేత ప్రార్థన చేయించండి, మా ఓడికి వాక్యం నేర్పండి అని తల్లిదండ్రులు అడుగుతారు. వాళ్ళు వస్తున్నారా? మీరే కాదు, ప్రపంచంలో పిల్లకాయలు అందరూ అలాగే ఉన్నారు. రౌడీలను ఫాలో అవుతున్నారు, సినిమా యాక్టర్లను ఫాలో అవుతున్నారు, కిల్లర్స్ని ఫాలో అవుతున్నారు, క్రిమినల్స్ని ఫాలో అవుతున్నారు, దేవుణ్ణి ఫాలో అవుతలేదు. సినిమా యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ బాహుబలి చూసి ఎంతమంది ఫాలోవర్స్ అయిపోయారానికి. ప్రభాస్కి బోల్డ్ మంది ఫాలోవర్స్. ఆ సినిమాలకి టికెట్లు పెంచేస్తాడు, రేట్లు పెంచేస్తాడు. అయినా విపరీతమైన రేట్లు ఎట్టి బెనిఫిట్ షోస్ అంట. ఏ షోస్? బెనిఫిట్ షోస్. బెనిఫిట్ షోస్ అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక 10-20 రోజులు బెనిఫిట్ షోలు వేసుకుని 100 రూపాయల టికెట్ ఉండేది
700, 800 తీసుకుంటారట షోలు. ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో, నైట్ షో. రెడీ ఒక షో తర్వాత ఒక షోలు చూసేసి ఈ ఫేవరెట్స్ అందరూ ఏం చేస్తున్నారు, హీరోలకి కోట్లు కూడా పెడుతున్నారు. కోట్లు. మరి వాక్యాన్ని నాకు రండిరా అంటే ఒక్కడు రాడు. సెల్ ఫోన్లు పట్టుకుని రీల్స్ చూస్తూ ఉంటారు. సెల్ ఫోన్లు పట్టుకుని షాటింగ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలతో షాటింగ్ చేస్తారు, అబ్బాయిలతో అమ్మాయిలు షాటింగ్ చేస్తారు. ఎలాగ తగిలడిపోతుంది లోకం. బాగుపడే పద్ధతులు ఎవరికైనా కనిపిస్తున్నాయి ఉన్నారమ్మా? కుర్రోళ్ళకి ఏమైనా బాగుపడే పద్ధతులు ఉన్నాయా? కాలేజీలకు వెళ్ళినా అంతే, అక్కడైనా అంతే. కనుక యేసుప్రభు దేవాలయంలో కూర్చుని బోధకుల మధ్య కూర్చుని వారి మాటలను ఆలకించుచు వాక్యం ఆలకించున్నాడు. ఆయన వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. చూడండి, ఎన్నో వచ్చిన 46 లోకాసువార్త. మీరు ఎలాగ ఉన్నారు? మీ క్యారెక్టర్ ఎలాగ ఉంది? మనం ఎలాగున్నాం? మన పిల్లలు ఎలాగున్నారు? ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. ఎలా ఉండాలా? ఎలాంటి వారుగా ఉండాలా? ఎంత జ్ఞానం నేర్చుకోవాలా? ఎంత చక్కని మాటలు మనం నేర్చుకోవాలా? ఎంత చక్కగా దేవుని జ్ఞానం నేర్చుకుని ఎంత చక్కగా మనం బోధించాలా? ఆయన ఎంత చక్కగా ఉన్నాడు చూసారా? గోలు కట్టుకు బయటకు తీసుకెళ్ళాం. లేకపోతే ఎంత చక్కగా యేసుప్రభు వారు మాట్లాడుతున్నారండి. బాధకులను ఏమడుగుతున్నాడు? బాధకుల మధ్య కూర్చొని సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదు. బాధకుల మధ్య కూర్చోడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడి సందులో కూర్చోడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రారంభంలో మా ఆవిడ చర్చికి రమ్మంటే నేను అలాగే అనేవాడిని. ఏమనేవాడిని? అందరూ ఆడవాళ్ళు వస్తారు, నాకు సిగ్గు వస్తుంది, నేను ఆడవాళ్ళ మధ్య ఏం కూర్చుంటాం అనేవాడిని. చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడేవాడిని, చాలా సిగ్గుపడిపోయేవాడిని. మా ఇంటికి ఆడవాళ్ళు చుట్టాలు వస్తే నేను ఇంటికి త్వరగా వచ్చేవాడిని కాదు, వాళ్ళని నిద్రలోకి వచ్చేవాడిని. సిగ్గుపడలేక వెళ్ళి యవన కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగా సిగ్గుపడే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడి సన్నిధికి రావడానికి మనం ఎప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా రావాలి. దేవుడి సన్నిధిలో వినాలి, దేవుడి మాటలు నేర్చుకోవాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. 5వ అధ్యాయం లోకాసువార్త 17వ వచనం. లోకాసువార్త 5వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ టక్కుమని తీసి చదవడానికి సిగ్గుపడుతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండేది. వీళ్ళు ఎవరికీ లేదు. జాగ్రత్తగా చూడండి, ఆ మాట పరిశీలించండి. బాగా నేర్చుకోవాలి దేవుని జ్ఞానం. దేవుని పిల్లలారా, ఒకనాడు ఆయన యేసుక్రీస్తు, ఆయనంటే యేసుక్రీస్తు బోధించుచుండగా ఏం చేస్తున్నాడైనా? బోధ చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. బోధ చేయం. ఎవరింటికి వెళ్ళి చూసినా మనం వెళ్ళబోతుగా భోజనం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం వేళని చేస్తూ ఉంటారు, రాత్రికి వేళని భోజనం చేస్తూ ఉంటారు, పొద్దున్న వేళని టిఫిన్ చేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారు? బోధ చేయిస్తున్నాడు ఆయన. అంటే ఆయన దృష్టి బోధ మీద ఉంది, మన దృష్టి, మనుషుల దృష్టి భోజనాల మీద ఉంది. మీటింగ్ పెడుతున్నామంటే పలా పెడతారా అని అడుగుతున్నారు. చికెన్ పలా పెడతారా, బిర్యానీ పెడతారా అని అడుగుతున్నారు. మీటింగ్స్ పెడతామంటే ఆ చికెన్ బిర్యానీలు పెట్టలేక మీటింగ్స్ పెట్టడం మానేసాం మొత్తానికి.
అంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుడు వాక్యమా, బిర్యానీయా, భోజనాలా? ఏం కావాలా? దేవుని పిల్లలు ఆలోచించండి. వాక్యం బోధిస్తున్నారు రండి అంటే రారు, భోజనాలు పెడుతున్నారు రండి అంటే బోళ్ళు జనం తొక్కిసలాడు జరిగిపోద్ది, అంత జనం వచ్చారు. వాక్యానికి ఇంపార్టెన్స్ కనుక ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ దేశములో, యోదయ దేశములో ప్రతి గ్రామము నుండి వచ్చిన ఏమని ప్రతి గ్రామం నుండి వచ్చేసారట పరిసయ్యులు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకున్నది. బోధించడమే కాక స్వస్థపరుస్తున్నాడు. అక్కడ ఉన్న బోధకులు పరిసయ్యులు ఎవరు? వాళ్ళు స్వస్థపరచలేరు, బాగు చేయలేరు. అంటే దేవుడు వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు బాగుపడతారా? అది రానివాడు ఎవడో బాగుపడ్డావు. అది దేవుడు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎంత చదువు అంటే చదువు, ఎంత గొప్ప ఉద్యోగం అంటే చెయ్యి, ఎంత పదవిలో ఉంటే ఉండు, ఎంత పలుకుబడి నీకు ఉంటే ఉండు, కానీ నువ్వు పరలోకం దక్కాలంటే నీకు వచ్చి నువ్వు కూర్చొని వాక్యం నేర్చుకోవాలి. పరలోకం, మరణం తర్వాత నీ ఆత్మ నిత్యత్వంలోకి, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వచ్చి వాక్యం నేర్చుకోవాలి. అదే యేసుప్రభు 12వ ఏట వాక్యం నేర్చుకుంటున్నాడు. పెద్దోడైనప్పుడు ఏం చేశాడు? బోధించాడు అనేక మందికి. మరి ఆయన జ్ఞానబోధ చేస్తున్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించేది. యెషయా గ్రంథం 54:4, 50వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథం. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు మనుషుని శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విని బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయం వాక్యం వినాలట. ప్రతి ఉదయం వాక్యం నేర్చుకోవాలంట. ఉదయం కాదు, సాయంకాలం రమ్మన్నా రావట్లేదు. పోనీ రాత్రికి రండిరా బాబు, అన్ని కాలేజీలకు వెళ్ళిపోండి, స్కూల్కి వెళ్ళిపోండి, అన్నీ చక్కబెట్టుకుని రాత్రికి రండి అంటే రాత్రి సినిమాలు చూడాలి, రాత్రి సీరియల్ చూడాలి, టీవీ ముందర కూర్చోవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో షికారీలు చేయాలి. ఏమ్మా? అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అంటే అలసిపోయిన వాడికి ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టండి వాక్యం దగ్గరికి. వాక్యం ఆలకింతే వాడికి ఊరట శక్తి కలుగుద్ది, ఎనర్జీ. టానిక్ తాగితే మీకు ఎనర్జీ, టాబ్లెట్లు వేసుకుంటే ఎనర్జీ, సెలెన్స్ బాటిల్స్ ఎక్కించుకుంటే ఎనర్జీ, నరాలకు బలం. మరి మాట్లాడితే అంతకు మించిన బలం ఆత్మకు కలుగుతుంది, శరీరానికి కూడా కలుగుతుంది, ఆరోగ్యం. అవి దేవుడు మాటలు. అలసిపోయిన వాడిని తీసుకురండి, ప్రయాసపడేవాడిని పిలిచాడు యేసుప్రభు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త మంది జిల్లాను ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మాటల చేత మిమ్మల్ని ఊరడిస్తాను, మీ ఆత్మలను కాపాడుతాను. ఈ వాక్యం ద్వారా నేను సాత్వికుడిని, దీనవంచగలవాడిని, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. రమ్మన్నాడు, నేర్పిస్తానన్నాడు, రావట్లేదే. ఎవరు రారు? దేవుని పిల్లలారా ఆలోచించాలి. కనుక మీరు ఒకరినొకరు ఏం చేయాలి? తీసుకురావాలి, పిల్లల్ని తీసుకురావాలి. పోగు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఉంటారా? ఉంటారు. ఆ ఫ్రెండ్స్ని ఎక్కడ తీసుకురావాలా? ఈ బైబిల్ క్లాస్కి తీసుకురావాలి, దేవుని జ్ఞానం వినేటట్లు తీసుకురావాలి, ప్రోత్సహించాలి. మంచిదే కదా, దేవుడి సంధికి తీసుకురావడం మంచిదేనమ్మా, చెడ్డదా? అందుకే తీసుకొస్తున్నారు మీరు. ఒక్కొక్కరు 2-3 వచ్చి తీసుకొచ్చేస్తున్నారు. తీసుకురావాలి. వినరు, రావాలి, వినరు.
వింటారా? మీరు చెప్పినా వినరు, కానీ చెప్పాలి తప్పదు. అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, గురువు అంటే నేర్పేవాడు, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినిబుద్ధి పుట్టించుచున్నాడు. అంటే నువ్వు వాక్యం వింటలేదంటే నీకు దేవుడు వినే బుద్ధి పుట్టించలేదా? దేవుడు వినే బుద్ధి పుట్టిస్తాడు. సాతానుడు వినకుండా చేస్తాడు, సాతానుడు రాకుండా చేస్తాడు, సాతానుడు వాక్యం నేర్చుకోనివ్వడు. అది ఇక్కడ వచ్చిన గొడవ. ఎవరిని దేవుడు వాక్యం నేర్చుకోనివ్వడు. పిల్లల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టాడు సాతాను. ఎందుకంటే బాల్యం నుంచే లాగేస్తే ఇంకా వాళ్ళు పెద్ద అయ్యే కొలది చెడిపోతారు. బాగా చెడిపోవాలంటే బాల్యం నుంచే దెబ్బ కొట్టాలి. కానీ అపవాది దృష్టి ఎవరి మీద పెట్టాడు చెప్పండి? పిల్లల మీద పెట్టాడు. బాల్యం నుంచి వాళ్ళని లాగేనాకి, ఆత్మల నాశనాన్ని నడిపించినాకి, లోకజ్ఞానం అని, చదువులని, అవని ఇవని, ఉద్యోగాలని, వ్యాపార బిజినెస్లని, కోట్లు సంపాదించాలని వాటి మీద పెట్టేశాడు. అందుకని ఈరోజు ఎవరు దేవుడి మాట విన్నాక రారు, దేవుడి జ్ఞానం నేర్చుకున్నాక రారు. 12వ ఏట యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేవాలయానికి వచ్చారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయినా 3 రోజులు కూర్చున్నాడు వాళ్ళ దగ్గర. వాక్యం అంటున్నాడు, వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడు, అనేక విషయాలు వాళ్ళకి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదేంటి ఈయన చక్కగా మాట్లాడుతున్నాడని ఆయన మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దేవుని పిల్లలారా ఆలోచించండి. యెషయా గ్రంథం 49 1-2 వచనాలు. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొన్నది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. వండర్ఫుల్ అండి. నిజంగా నువ్వు అలా మారాలని నీకు లేదా ఆశ? అలాగా వాడిగల ఖడ్గముగా మారాలని లేదా? నువ్వే ఒక వాడిగల ఖడ్గంగా ఉండాలి. ఖడ్గం అంటే వాక్యం, పదును గలది, 2 అంచుల ఎటువంటి ఖడ్గం కంటే పదును గల వాక్యం, 2 అంచులు పదునుండే వాక్య ఖడ్గం. అలాగా నువ్వు ఉండగలవా? నువ్వు నేర్చుకోగలవా వాక్య జ్ఞానం? అలా నేను తయారు చేస్తాను, నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని పదునైన వాడిగల ఖడ్గంగా తయారు చేస్తాను, మంచి వాక్యం చెప్పేవాళ్ళుగా తయారు చేస్తాను అండి. పదునైన నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. 2వ మాట, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చేతి నీడలో అంటే వాక్యమును బోధించే బోధకులను దేవుడు ఎక్కడ కాపాడుతున్నాడు? ఆయన చేతి నీడలో కాపాడుతున్నాడు. నన్ను మెరిగిపెట్టిన అంబుగా చేసి, అంబు సరే, అంబు అంటే శత్రువు గుండెల్లోనికి దూసుకుని పోతుంది. అంబుగా చేసి ఉన్నాడు. అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. బాణం, అంబుల పొదిలో ఉన్న పదునైన బాణం. ఎవరో ఒక వ్యక్తి కోసం చెప్తున్నాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు పదునైనవి, ఆయన మాటలు వాడిగలవి. అందుకే దీపములారా నా మాట వినండి, దూరమున ఉన్నటువంటి జనములారా ఆలకించండి. నేను గర్భాన పుట్టగానే యెహోవా నన్ను పిలుచుకున్నాడు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆయనకు ఎలా ఉన్నానంటే, నా నోరు వాడిగల ఖడ్గంగా చేశాడు. ఆయన చేతిలో నన్ను దాచి ఉంచుకున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా అంటే పదునైన అంబు,
కొడవలకి కత్తికి ఏం చేస్తారు? మెరుగు పెడతారు, పదును పెడతారు, పదును. అలాగే మీకు పదును పెడతాను రండిరా బాబు అంటే మీరు వాక్యం వినడానికి రావట్లేదు. మీలో కొంతమంది జ్ఞానం నేర్చుకోవడానికి దేవుడి సందికి రాకుండా ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. వచ్చి దేవుని మర్మము నాకు బయలుపడింది, ఆ బయలుపడిందని నేను వ్రాసిన దానిని మీరు చదువుకుంటే మీకు సరిపోద్ది అన్నాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో. నేను రాసిన పత్రికలు చదివితే బోళ్ళంత జ్ఞానం మీకు వస్తుంది. మీరు బోళ్ళంత దైవజ్ఞానం పొందగలుగుతారు. కనుక ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందరి. లోకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనం. దేవుని పిల్లారా ఆలోచించేయండి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందారు. ఆశ్చర్యపడిపోయారు. చూడండి, విస్మయము. ఏమండి? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకెలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియును నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుతూ ఉంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? బా, చిన్నప్పుడే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి! ఎలాంటి ప్రజ్ఞ, ఎలాంటి తెలివి, ఎలాంటి జ్ఞానం! 119వ కీర్తన. నూట 19వ కీర్తన 99. నేర్చుకున్నారా? మీకు నేర్పడానికి మేము రెడీగా ఉన్నాం. దేవుని జ్ఞానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బాధకులందరికంటే నాకు అది చూసారా, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాలు నేర్చుకుంటేనంట బాధకులు మించిపోయిన విశేష జ్ఞానం. ఇప్పుడు యేసుప్రభు 12 ఏళ్లకే బాధకులు మించిపోయాడు. ఎలా ఉన్నాడు? బాధకులు మించిపోయాడు 12 ఏళ్లకే. బాధకులకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన చెప్తున్నటువంటి మాటలకు. ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. కారణం, దేవుని జ్ఞానం కలిగినటువంటి వాడు 12 ఏళ్లకే మహాజ్ఞానం ఆయన నేర్చుకుని పరలోకం ఉన్న తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. విశేష జ్ఞానం. బాధకులు పాస్టర్ గారికి అండి కొంతే తెలుసు, కానీ వినేవాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి అంతా తెలుసు అన్నట్టు ఉంది కొంతమందికి. ఎంత జ్ఞానం ఉందో చూడండి, అంత భక్తులు వాళ్ళు. అందుకే వాళ్ళకి బోధకులకి మించిన విశేష జ్ఞానం వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఇక్కడ దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక అలా నేర్చుకోవాలి దేవుని జ్ఞానం. లోకాసు వార్త 4వ అధ్యాయం 22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఈయన నోట నుండి వచ్చిన దయగల మాటలను ఆశ్చర్యపడి ఆయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచూ ఉన్నారు. చూసారా, యేసుప్రభు నోట నుండి వచ్చే మాటలకు ఏమైపోయారు వాళ్ళు? మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే దేవుని జ్ఞానం అండి అది నేర్చుకోవాలా. నోట్బుక్ పెన్ను మీరు తెచ్చుకొని ఏం చేయాలా? రాసుకోవాలా. ప్రతి మాట రాసుకోవాలా, ప్రతి మాట నేర్చుకోవాలా. బైబిల్ జ్ఞానం ఎన్ని శాస్త్రాలకు అందని మహాజ్ఞానం, సైన్స్కి అందని మేధస్సు. ఏమండి, శాస్త్రవేత్తలకు తెలియని జ్ఞానం, బైబిల్లో ఉన్న జ్ఞానం బడిలో చెప్పరు. వాళ్ళకి తెలియదు చెప్పనాకి. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్తారు టీచరు. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్తారు మాస్టర్లు. పరిణామ సిద్ధాంతం చెప్తారు. మనిషి మెల్లమెల్లగా కోతి నుంచి అలాగలగలగలగలగా పరిణితి చెందుతూ వచ్చాడు అని
కోతి నుంచి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం చెప్తారు. బైబిల్ ఏం చెప్పింది? పిచ్చోళ్ళారా, కోతి నుంచి రాలేదు, మనిషి దేవుడి నుంచి వచ్చాడు. దేవుడి నుంచి ఆదాము వచ్చాడు. అది ఆదాము దేవుడి కుమారుడు అనబడ్డాడు. ఆదాము దేవుడి సంతానం అనబడ్డాడు. మనం ఆదాము నుంచి అందరం వచ్చిన వాళ్ళు. అందరం వెనక పంపితే దేవుళ్ళకి వెళ్ళిపోతాం. అంటే అందరం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి నుంచి వచ్చాం. కోతుల నుంచి, కుక్కల నుంచి, నక్కల నుంచి రాలేదు మనం. పశుజాతి వేరు, పక్షి జాతి వేరు, మానవ జాతి వేరు. మనం అందరం మానవులు, మనుషులం, జ్ఞానం గలవాళ్ళం. అవన్నీ మోగజీవులు, మాట్లాడలేవు, మనం మాట్లాడగలం. అవన్నీ మనలాగా ఆలోచించలేవు, మనం ఆలోచించగలం. అవన్నీ వివేచించలేవు, మనం వివేచించగలం. మన మృగాలం కాదు, మన జంతువులం కాదు, మన పక్షులము కాదు, మన పశువులము కాదు, మనం జీవరాశులం కాదు. మహోన్నతుడైన దేవుని పోలికలో జన్మించిన మనుషులం, ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తులం, ఆయనకు కలిగిన ఆత్మ కలిగిన వారు. మత్తయి సువార్త 7:28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. సరే, ఆయన బోధించాడంటే ఏమైపోవాలి తెలిసా? ఆశ్చర్యపోవాలి. అలా మాట్లాడాడు వాక్యం, అలా బోధించాడు యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? ఆయన దైవజ్ఞానం నేర్చుకున్నాడు. యోహాను సువార్త 7:15. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కనని ఇతనికి ఇంత పాండిత్యము ఎట్లు వచ్చెను అని చెప్పుకొనిరే. సరే, యూదులందరూ ఆశ్చర్యపోయారు. యేసు చదువుకోలేదు కదా, కాలేజీకి వెళ్ళలేదు కదా, యూనివర్సిటీకి వెళ్ళలేదు కదా, ఇంతటి మహాజ్ఞానం ఎలా చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తుకి. కాలేజీలకు వెళ్తేనే జ్ఞానం కలవాలనుకుంటున్నారా? బడికి వెళ్తేనే జ్ఞానం కలవాలనుకుంటున్నారా? బడిలో చెప్పేదే మహాజ్ఞానం అనుకుంటున్నారా? దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు ఏ బడికి వెళ్ళలేదు, ఎక్కడ చదువుకోలేదు. అయినా ఇంతటి పాండిత్యం ఆయనకి ఎలా వచ్చింది? దేవుని పిల్లారా ఆలోచించాలి. అని దేవుని జ్ఞానం అది ఉంటే అన్నీ వచ్చేస్తాయి. దేవుని జ్ఞానాన్ని ముందు నువ్వు అభ్యసించు, అన్నీ వస్తాయి. కానీ అది వదిలేసి అవన్నీ వెతుకుతున్నాం కాబట్టి ఏది లేకుండా పోతుంది. కనుక రండి, ప్రతి మంగళవారం రండి, తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి, అందరినీ తీసుకురండి. కానీ దివ్య ఒక్క నిమిషం, అందరూ తీసుకురండి, జ్ఞానం నేర్చుకోండి. దేవుని పిల్లారా, అందరూ నేర్చుకోవాలా. ఆ సంతోషం తీసుకురాని అవి, అలాగే ఇంకా కుర్రోళ్ళని తీసుకురండి. అలాగే ఇంకా మీ తమ్ముడు విజయ్, మీ తమ్ముడు సూర్యతేజ, మొన్న వీళ్ళందరికీ చెప్పండి. అభి, ఇంకా ఎవరున్నారు మన పిల్లలు? జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప తండ్రి, బైబిల్ క్లాస్కి వచ్చిన పిల్లల్ని దీవించి జ్ఞానం నేర్చుకొని నడిపించి బలపరచమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.